శ్రీ సాయిరాం. అర్జునుడు రెండు సేనల మధ్య నిలిచి అటు ఇటు పరికించి వైరపక్షమున ముందుగా నిలిచి ఉండిన భీష్మ ద్రోణాదులను చూచి వారల యుద్ధమునకు సంసిద్ధులై ఉన్నారని తలంచి ధీర వీరుడైన అర్జునుడు దీనహీనుడై నిలువబడెను. కృష్ణార్జున వృత్తులు ఒకదానికొకటి విరుద్ధములాయెను. కృష్ణ పరమాత్మ ఏది ధర్మమని చెప్పునో దాని అర్జునుడు అధర్మమని వాదించుటకు దిగెను. దీనికి కారణము వెతికిన మమకార అభిమానములే. అందుకే ఒకరిది ప్రమాదృష్టి, మరొకరిది భ్రమాదృష్టి. అర్జునుడు పూర్తి భ్రమాదృష్టిలో పడి అజ్ఞానముచే భ్రాంతితో తప్పించవలసి వచ్చెను. కొంత తడవునకు యోచించి చివరకు స్వామి, మమకార వృత్తి, ద్వేష వృత్తి జ్ఞానమునకు అనుకూలము కావు అని తలంచి తనలో తాను తన తప్పును తెలుసుకొని, మాధవ, నాకేమీ తోచని సర్వము నీ ఇష్టానుసారము చేతులని శరణాగతి వృత్తిని కలిగించుకున్నాడు. తన తప్పును తాను తెలుసుకునుటే శిష్యునికి ప్రథమ సుగుణము. మానవుని మూఢత్వము అన్నియు నాకు తెలిసిన అహంకారము పెంచును. బాబా.